హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. గోంగూరలో కొద్దిగా ఉప్పు వేసి కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. తర్వాత పోపు గింజలను అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసుకొని మనము కొంచెము లైట్గా అంటే కచ్చపచ్చగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనము కొద్దిగా అందులో లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసి ఒక రౌండ్ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నేను జీలకర్రలో పోపు గింజలు అన్నీ కలిపి వేసాను. ఆ తర్వాత మనం కొంచెం నార్మల్గా దంచుకున్న వెల్లుల్లిని అయితే ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ కర్రీ లీవ్స్ అయితే వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని అయితే మనము ఈ ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర మెంతుల పొడి ధనియా పొడిని మాత్రం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఈ కారంని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అలా అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరనైతే ఈ పచ్చిమిర్చిలో వేసుకోవాలి. ఆకు వేసిన తర్వాత అయితే మనం ఇలా జల్లగిన్న మూతగా పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల మనకు వాటర్ వేపర్స్ అయితే వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ వేపర్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. ఆకు మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి మనము మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే కొంచెము ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనం అందులో నిల్వ పచ్చడి అంటేనే వాటర్ ఉండకూడదు కదా, సో అలా అని మనం ఆ మూత పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం పచ్చిమిర్చిని ఇలా గారెలు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఫ్లేవర్ ఆ పచ్చిమిర్చికి పట్టి బాగుంటుంది. తర్వాత 10 మినిట్స్ తర్వాత అయితే గోంగూర ఇలా అవుతుంది. కలర్ చేంజ్ అయిపోతే గోంగూర అయినట్లే. మీరు కూడా ఈ పచ్చికారంతో నిల్వ పచ్చడిని రెడీ చేయండి. 1 మంత్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.